రాష్ట్రానికి మరోసారి వానగండం పొంచి ఉంది. ఇంకో 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ నార్త్, సౌత్, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు అధికారులు. హైదరాబాద్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ముసురు వాతావరణం ఉంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. వాతావరణ శాఖ అధికారులు ఈ నెల 29 వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. మనకు వరుసగా వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా నార్త్ తెలంగాణ, అదేవిధంగా దక్షిణ తెలంగాణతో పాటు సెంట్రల్ తెలంగాణలో కూడా ఈ వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి. నిన్న కూడా మనకు వరుసగా హైదరాబాద్లో నిన్నటి వరకు కూడా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా హైదరాబాద్లోనైతే సాయంత్రం వేళల్లో ఈ వర్షాలు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. సాయంత్రం పూట అందరూ ఆఫీసుల నుంచి బయటకు వెళ్లే సమయంలో వర్షాలు అనేవి మొదలవుతున్నాయి. రాత్రి వరకు కూడా అవి కంటిన్యూ అవుతుండడంతో హైదరాబాద్ వాసులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు చాలా జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి కురుస్తున్నాయి. నిన్న కురిసినటువంటి వర్షపాతం పలు చోట్ల 10 సెంటీమీటర్లుగా నమోదైనట్టు సూచనలు మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. అయితే ఈరోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ, అదేవిధంగా మధ్య తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలకు వర్ష సూచన ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఒకసారి నిన్న కురిసినటువంటి వర్షాలు ఒకసారి చూసినట్లయితే బంజారాహిల్స్ ప్రాంతంలో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు శ్రీనగర్ కాలనీలో కూడా 10 సెంటీమీటర్లు, అదేవిధంగా వెంకటేశ్వర కాలనీ మనమున్నటువంటి ప్రాంతంలో కూడా 8 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. ఇది కాకుండా మిగిలిన షేక్పేట్ కానీ, చుట్టుపక్కల జూబ్లీ హిల్స్, అదేవిధంగా బర్కత్పురా కానీ, అదేవిధంగా ఖైరతాబాదు, అటు హయత్నార్ ప్రాంతం, ఎల్బీనార్ ప్రాంతాల్లో కూడా 8 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ మనకు తెలిపినట్టు వివరాలు ఉన్నాయి. దీంతో పాటు జిల్లాల్లో కూడా నిన్న కురిసినటువంటి వర్షపాతం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా పాముకుంట ప్రాంతంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ములుగు జిల్లా మల్లంపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతోపాటు మనకు ఇందాక చెప్పినట్టుగా బంజారాహిల్స్ ప్రాంతంలో 10 సెంటీమీటర్ల హైయెస్ట్ గరిష్ట వర్షపాతం అనేది నమోదైంది. దీంతోపాటు వచ్చేటువంటి ఈ నెల 29 వరకు కూడా వర్షపాతం ఉందని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు నమోదు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే సూచన చేశారు. అటువైపు వ్యవసాయానికి సంబంధించి రైతులు ఏమైనా పనులుంటే ముందుగానే చూసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు.